సో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఎన్టీఆర్ అన్న దేవరా మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అయితే రచ్చ చేస్తుందా? పాన్ ఇండియా చిత్రాల మాదిరిగానే మన దేవరా మూవీ కూడా సత్తా చాటుతుందా లేదా తెలుసుకుందాం పదండి. ఇంకా దేవరా మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 3వ రోజు అయితే ఎంత రాబట్టింది? బాక్స్ ఆఫీస్ దగ్గర కలికి త్రిబుల్ ఆర్ చిత్రం వసూలు అసలు ఎంతో తెలుసుకుందామా పదండి. మరి అందుకన్నా ముందు ఈ వీడియో అందరికి చేరాలంటే ఈ వీడియోకి ఒక 20 లైక్స్ అని టార్గెట్ ఇస్తున్నాను. కంప్లీట్ చేస్తారు అనుకుంటున్నా. ఇంకా మన ప్రభాస్ అన్న కలికి చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర అయితే డే 1 అయితే చాలా బ్రహ్మాండంగా ఓపెన్ అయింది. 183 కోట్ల గ్రాస్ అయితే అందుకోగా, ఇంక డే 2 కి వచ్చేసరికి సినిమా స్టడీ రన్ అయితే కంటిన్యూ చేసింది. 96 కోట్ల 40 లక్షల వరకు గ్రాస్ అయితే వచ్చింది. ఇంకా డే 3 కి వచ్చేసరికి మన ప్రభాస్ అన్న కలికి మూవీ 102 కోట్ల గ్రాస్ అయితే అందుకోవడం విశేషం. ఇంకా డే 3 100 కోట్లకు పైగా గ్రాస్ అంటే రాబట్టడం అంటే మామూలు మ్యాటర్ కాదనే చెప్పాలి. ఇది మన ప్రభాస్ అన్న క్రేజీకి అయితే నిదర్శనం. ఇంకా త్రిబుల్ ఆర్ చిత్రం మల్టీ స్టారర్ ఫిలిం. ఎన్టీఆర్ అలాగే రామ్ చరణ్ కలిసి నటించిన ఇంకా ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర డే 1 235 కోట్ల గ్రాస్ ఓపెనింగ్స్ తో స్టార్ట్ అయింది. రాజమౌళి డైరెక్షన్ లో రావడంతో సినిమాకి అయితే బాగానే హెల్ప్ అయిందని చెప్పాలి. ఇంకా డే 2 బాక్స్ ఆఫీస్ దగ్గర 121 కోట్ల గ్రాస్ అయితే అందుకోగా, ఇంక డే 3 కి వచ్చేసరికి 140 కోట్ల గ్రాస్ వసూలను అయితే అందుకుంటూ సినిమా అయితే అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇంకా సినిమా లాంగ్ రన్ లో భారీగా లాభాలు తెచ్చిపెట్టిన చిత్రంగా నిలిచింది. ఇంకా మన ఎన్టీఆర్ అన్న దేవరా మూవీ అయితే డే 1 బాక్స్ ఆఫీస్ దగ్గర అయితే 157 కోట్ల గ్రాస్ అయితే వచ్చింది. ఇంకా డే 2 బాక్స్ ఆఫీస్ దగ్గర అఫీషియల్ గా 58 కోట్ల వరకు గ్రాస్ అయితే వచ్చింది. ఇంకా డే 3 బాక్స్ ఆఫీస్ దగ్గర సండే కావడంతో కాస్త గ్రోత్ చూపించిన ఈ సినిమా 60 కోట్లకు పైగా గ్రాస్ అయితే అందుకోవడం ఖాయమై ఇంకా ఎన్టీఆర్ సోలో పాన్ ఇండియా మూవీ దేవరా హిట్ వైపు చాలా దగ్గరకు వచ్చేసింది. 320 కోట్లకు పైగా గ్రాస్ అయితే రాబట్టుకుంటే సరిపోతుంది దేవరా. ఇంకా 3 రోజుల్లోనే 270 కోట్ల వరకు చేరుకోవడం అంటే మామూలు ర్యాంపేజ్ కాదనే చెప్పాలి. ఇంకా హిందీలో సినిమా మెల్లగా గ్రోత్ చూపిస్తుంది. ఇంకా సినిమా ఇప్పటికే చాలా చోట్ల గ్రోత్ అయితే చూపిస్తూ ఉండగా సినిమా లాంగ్ రన్ సొంతం చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంకా సినిమా తెలుగులో కూడా స్టడీ రన్ అయితే కంటిన్యూ చేయడంతో లాంగ్ రన్ లో ఈ సినిమా భారీ లాభాలు తెస్తుందని ట్రేడ్ అయితే చెబుతుంది. మరి దేవరా చిత్రం వసూలుపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి గాయ్స్. మరి వీడియో చేరాలంటే వీడియో ఒక లైక్ చేసుకుని అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్.